ఇక 2016 సర్జికల్ స్ట్రైక్స్. పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలపై నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్స్లో దోవల్ యొక్క అఫెన్సివ్ డిఫెన్స్ స్ట్రాటజీ కీలక పాత్ర పోషించింది. 2019లో బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్, పుల్వామా దాడి, 40 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు మరణించిన ఘటన. దీని తర్వాత పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళం బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ నిర్వహించింది. ఈ ఆపరేషన్ గురించి ముందస్తు సమాచారం ఉన్న 7 వ్యక్తుల్లో దోవల్ కూడా ఒకరు. ఈ దాడి తర్వాత భారత వైమానిక దళ పైలట్ అభినందన్ వర్ధమాన్ను పాకిస్తాన్ బంధించినప్పుడు దోవల్ అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ మరియు ఎన్ఎస్ఏతో చర్చలు జరిపి అభినందన్ విడుదలకు కూడా కృషి చేశారు. ఇక 2020 ఢిల్లీ అల్లర్లు. ఈశాన్య ఢిల్లీలో జరిగిన కమ్యూనల్ అల్లర్ల సమయంలో దోవల్ స్థానిక ప్రజలతో మాట్లాడి శాంతిని పునరుద్ధరించేందుకు వీధుల్లో తిరిగారు కూడా. ఇక 2020 మయన్మార్ ఆపరేషన్. మయన్మార్ సైన్యం 22 మంది భారత ఈశాన్య రాష్ట్రాలలో చురుగ్గా ఉన్న ఉగ్రవాద నాయకులను భారత ప్రభుత్వానికి అప్పచెప్పింది. ఈ చర్చలను దోవల్ నడిపించారు.